మీరు ఎప్పుడు చెప్తుంటారు ప్రతి వీడియోలో ఫస్ట్ పేరెంట్స్, తర్వాత టీచర్, తర్వాత స్టూడెంట్ అని చెప్పేసి. సో, లింక్ ఉండాలి అని చెప్పేసి వీళ్ళిద్దరు బావుంటే నెక్స్ట్ సక్సెస్ ఖచ్చితంగా వస్తుందని చెప్తూ ఉంటారు. సో, దానికి మీరేంటి? మీరెలా స దానికి అలా చెప్తూ ఉంటారు? కరెక్ట్. ఎందుకంటేనండి ఎకో సిస్టమ్‌లో ఎప్పుడు కూడా ఆ! పేరెంట్స్ ఎవరి కోసం కష్టపడతారు చెప్పండి? పిల్లల పిల్లల కోసం. కోసం. టీచర్స్ ఎవరి కోసం? పిల్లలు. మేనేజ్‌మెంట్ ఎవరి కోసం? ఆఫ్‌కోర్స్ ఆళ్ళు వ్యాపారం పక్కన ఆ! పెడితే పిల్లలు కదా! ఎండ్ ఆఫ్ ది డే అంటే పిల్లలు. ఈళ్ళ ముగ్గురి యొక్క గమ్యం ఏమిటి? పిల్లల్ని మంచిగా చేయటం కదా! మరి ఈళ్ళ ముగ్గురు చెయ్య కలిపి ముందుకు తీసుకెళ్తే హ్మ్. ఎంత అద్భుతంగా ఉంటుంది. కరెక్ట్ సార్. ఈళ్ళ ముగ్గురు ఒకళ్ళనొకళ్ళు నిందించుకుంటే టీచర్‌ని పేరెంట్, పేరెంట్ టీచర్‌ని, ఈ పేరెంట్ మేనేజ్‌మెంట్‌ని, మేనేజ్‌మెంట్ పేరెంట్స్‌ని నిందించుకుంటే పిల్లాడు లైఫ్. దట్స్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నమాట అండి. సో, అందుకు సమస్య అక్కడుంది. మీకున్నటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చరు, మీకున్నటువంటి ఫెసిలిటీసు కొంత యాడ్ ఆన్ అవుతాయి తప్ప ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఇక్కడ ఇది చేంజ్ అవ్వకుండా అక్కడ మార్పు రాదు. మీరిందాకన్నారు, ఇంత అనాలిసిస్ చేసి స్కూల్స్‌లో జాయిన్ జేస్తారు అని. హ్మ్. స్కూల్ పని చేయకపోతే స్కూల్ మారుస్తారు. అప్పటికి రాకపోతే ట్యూషన్ పెడతారు. ఆ ట్యూషన్‌కి మార్కులు రాకపోతే ఇంకో ట్యూషన్ పెడతారు. హ్మ్. అంటే వీళ్ళ గంటలే పెంచుకుంటూ వెళ్తారు తప్ప అసలు సమస్యను గుర్తించరు.